ఈరోజు మన సినిమా సమీక్ష వార్తల్లో దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో విడుదలైన కర్రర్ సినిమాను గురించి మాట్లాడబోతున్నాం. ఈ సినిమా కథ గురించి మాట్లాడితే ఇది ఒక పీరియడ్ సినిమా. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం జరుగుతున్నందున పెట్రోలు, గ్యాస్ అన్నీ కొంత కొరతగా మారాయి. ఈ సమస్యలన్నీ వచ్చాయి కదా! అలాంటి 90, 91లో ఇరాక్, కువైట్ యుద్ధ సమయంలో అంతర్జాతీయ సైన్యం వెళ్లి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు కదా! ఆ కాలంలో జరిగే కథ ఇది. ఆ సమయాల్లో పెట్రోలు, డీజిలు అన్నీ కొరతగా ఉన్నప్పుడు జరుగుతున్నట్టు ఈ కథను చెప్పారు. ఇప్పుడు కథ ప్రారంభంలో చూస్తే హీరో ధనుష్ వచ్చి ఇంటిని పగలగొట్టి గోడలో రంధ్రం చేసి దొంగతనం చేసేవాడు. అతను చివరికి ఒక దొంగతనాన్ని చేస్తాడు. దొంగతనం చేసి తన ప్రేమికురాలతో కలిసి పెళ్లి చేసుకొని ఎక్కడో సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఒక దొంగతనానికి దిగుతాడు. కానీ ఆ దొంగతనంలో అతను పట్టుబడిపోతాడు. పట్టుబడితే సూరజ్ వెంచరం మూడే ఆ కేసుని హ్యాండిల్ చేస్తాడు. అతడే కొట్టి పారిపోయి తప్పించుకుంటాడు ధనుష్. తన ప్రేమికురాలిని తీసుకొని కేరళ, ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళి ఒక హోటల్‌లో పనిచేస్తాడు. కొన్ని రోజులు గడిచాక అతనికి ఒక విసుగొచ్చింది. ఇలా పనిచేస్తూ ఉంటే ఎలా? మనము ఒక వ్యాపారం చేసి జీవించాలి అనుకున్నాడు. ఊరిలో మనకి 8 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తండ్రిని చెప్పి అడ్డగించి, ఆ డబ్బు తీసుకుని వచ్చి మనం ఒక హోటల్ పెట్టుకుని జీవించొచ్చు అనుకుని ఊరికి తిరిగి వస్తాడు. తిరిగొచ్చాక ఊరి పరిస్థితి ఏంటి అంటే, ఈ పెట్రోల్, డీజిల్ కొరత సమయంలో ప్రతి ఇంట్లో ట్రాక్టర్ కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఆ ట్రాక్టర్లన్నీ నడవకుండా నిలబడి ఉన్నాయి. కానీ వీళ్ళు బ్యాంకుకు డ్యూ కట్టాల్సిందుంది. ఈ డ్యూ కట్టకపోవడం వల్ల బ్యాంకొచ్చి వీళ్ళ ఆస్తిని అటాచ్ చేసి ఆ లోన్ తీసుకున్నారు. ఆ ఆస్తులను సీజ్ చేయడానికి జప్తీ నోటీసు పంపించారు. ఇప్పుడు పెద్ద మొత్తం ఉంటేనే ఆ డబ్బు కట్టి ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చు అనే పరిస్థితిలో హీరో మళ్ళీ దొంగతనం చెయ్యాలని నిర్ణయిస్తాడు. ఈ విషయం ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసిన ఆ సూరజ్ వెంచరమూడుకు తెలిసిపోతుంది. అదంతా తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమాకి కథ. కథగా చూస్తే ఇదొక ఆసక్తికరమైన కథే. కానీ స్క్రీన్ ప్లేలో ఎలాంటి శ్రమ లేకుండా వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళ సౌకర్యానికి తిప్పి తిప్పి రాశారు. ప్రత్యేకంగా ఈ కథను తప్పనిసరిగా ఒక పీరియడ్ సినిమాగా తీయాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో సినిమా తీయాలంటే వీళ్ళకి చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే సీసీటీవీ కెమెరా ఉంటుంది, ఫోన్ ఉంటుంది. ఇవన్నీ ఉండగా ఈ కథను తీయలేరు కాబట్టి అందుకే వీళ్ళు చాలా సులభమైన కథనే ఎంచుకున్నారు. దానికి కూడా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే వగైరా ఏమీ చేయలేదు. తర్వాత చూస్తే ఈ కథ మొత్తం ఒక బ్యాంకు దోపిడీని కేంద్రంగా పెట్టుకుని సాగుతుంది. ఇది అంటే బ్యాంకు దోపిడీ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. కానీ బ్యాంకును దోచబోతున్నారని ఆ జిల్లా ఉన్న హయ్యర్ ఆఫీసర్‌కి తెలిసిన తర్వాత కూడా సరిపడా భద్రత ఇవ్వకుండా ఆ బ్యాంకు దోచేశారు, ఈ బ్యాంకు దోచేశారు అని సులభంగా